నీ జీవితం మారాలి అంటే ముందు నీ జీవిత పునాది మారాలి. నీ జీవిత పునాదిని వేసుకోవాలి అంటే నీకు దైవీకమైన జ్ఞానం కావాలి. ఆ దైవీకమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. అస్సలైన జ్ఞానానికి పునాది ఏంటి? సామెతల గ్రంథాన్ని బిజినెస్ మాన్యువల్ ఫర్ లైఫ్ అంటే జీవితానికి ఉపయోగపడే మాన్యువల్ అని మనం సామెత గ్రంథాన్ని పిలుచుకుంటాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలుగుటయే జ్ఞానమునకు మూలము. మనందరికీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మనం ఎన్నో డిగ్రీలు చదువుతాం, గూగుల్ వెతుకుతాం, ఎన్నో ఇన్స్పిరేషనల్ టాక్స్ వింటాం, ఎన్నో కోర్సెస్కి అటెండ్ అవుతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీ లైఫ్ని ఎలా మార్చుకోవాలో తెలిపే మాన్యువల్ నీ దగ్గరే ఉంది. అది ఏంటో కాదండి, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో నీవు ఏ విధంగా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా మన జీవితానికి పునాది వేసుకునే విధంగా ఆడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. గూగుల్లో ఉంటుంది, ఏఐలో, టెక్నాలజీలో మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. కానీ విజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. మన యువకులు ఈ విజ్ఞానము లేక, ఈ విజ్ఞానము కొదువై చాలా వరకు తప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రిలేషన్షిప్ విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం సామెతల గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా మనకు దైవ జ్ఞానం అందుతుంది. మనం తీసుకునే నిర్ణయాల్లో మంచి అనేది ఉంటుంది. అయితే జీవితానికి పునాది వేసుకోవాలి అంటున్నాం. అసలు పునాదికి మూలం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము. ఆ మూలము అంటే ఏంటి? ఒక భవనానికి పునాది మూలం. అదేవిధంగా జీవితానికి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం ఒక మూలం. ఒక భవనానికి పునాది సరిగా లేకపోతే ఆ పైన మనం ఎంత అందమైన బిల్డింగ్, ఎన్ని మెరుపులతో, ఎంత కాస్ట్లీగా పైన కట్టినా పునాది సరిగా లేకపోతే అదంతా వ్యర్థమే. అదేవిధంగా జీవితంలో మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండకపోతే మన జీవితంలో అవకతవకలు ఏర్పడతాయి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడు ఏదో కర్ర తీసుకొని కొడతాడు, పనిష్మెంట్ ఇస్తాడు, అలా కాదండి. చేసే ప్రతి పనిలో దేవుని పట్ల గౌరవం కలిగి ఉండడం, గౌరవించటం, దేవుణ్ణి భక్తిగా నడుచుకోవడం. చూడండి, ఒక తండ్రి బాధపడతాడని ఒక బిడ్డ, మంచి బిడ్డ అయితే సర్వ విధాల వాళ్ళ తండ్రిని బాధ పెట్టకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా దేవుణ్ణి కూడా గౌరవించటంలో, దేవుణ్ణి ప్రేమించటంలో, మనము దేవుణ్ణి సంతోషపెట్టడంలో, మనం చేసే పనులన్నీ సంతోషకరంగా దేవునికి మెప్పించే విధంగా ఉండాలి. అలా ఉన్న సమయాల్లో దేవుడు ఖచ్చితంగా మనము అడిగిన దానికి నూరంతలుగా దయచేస్తాడు. లోకపు తెలివితేటలు ఎన్నైనా ఉండొచ్చు, నిన్ను స్మార్ట్గా చేయొచ్చు, కానీ దేవుని జ్ఞానం నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది, నిన్ను సక్సెస్ఫుల్ మనిషిగా మారుస్తుంది. ఒక విజయవంతమైన వ్యక్తిగా, సమాజంలో గౌరవింపబడే వ్యక్తిగా దైవ జ్ఞానం నిన్ను మలుస్తుంది. అసలు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి? సపోజ్ నేను ఒక టీచర్ని, నేను నా వృత్తిలో సిన్సియర్గా ఎవరు చూసినా చూడకపోయినా సిన్సియర్గా నా వృత్తికి న్యాయం చేస్తే అది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం. ఒకవేళ నా హెడ్ మిస్ట్రెస్ నన్ను చూడకపోయినా నేను చక్కగా బాధ్యతాయుతంగా పనిచేస్తే అది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లు లేకపోతే ఒకవేళ మన హెడ్ మిస్ట్రెస్ చూస్తున్నాడని నేను నటిస్తే అది దేవునికి భయభక్తులు కలిగినట్లు కాదు.
నిన్ను ఎవరైనా గమనిస్తున్నారా, గమనించట్లేదా అనేది కాదు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి నీవు చేసే పనిలో బిజినెస్ కావచ్చు, టీచర్ ఉద్యోగం కావచ్చు, ఇంటిలో చిన్న పనే కావచ్చు, ఏదైనా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే విషయం నీ మనసులోకి వస్తే నీ జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నీ జీవితంలో అంత పాజిటివ్గా ఉంటుంది. నీ కెరీర్ స్టార్డమే మారిపోతుంది. అలా చేస్తే దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఒక్క తలంపు నీ మనసులోకి వచ్చిందనుకో, దేవుణ్ణి సంతోషపెట్టాలి అన్న తలంపు వచ్చినప్పుడు నువ్వంతా మంచిగానే పాజిటివ్గానే నీ జీవితం అంతా ఉంటుంది. అందుకని భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుణ్ణి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం, దేవుడికి ప్రతి దానిలో దేవుణ్ణి గౌరవించటం, ప్రతి విషయం ముందు ప్రార్థించటం, ప్రతి నిర్ణయం ముందు దేవుని సలహా అడగడం, ప్రతి విషయంలో నీ దేవుణ్ణి అప్రోచ్ అవ్వడం, దేవుణ్ణి సమీపించడం, ఆయనతో సరి అయిన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడమే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అవుతుంది. అంటే నీవు భయభక్తులు కలిగి ఉంటే నీకు కావలసినంత జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. గాడ్ ఈజ్ విస్డమ్. ఈ లోకంలో విస్డమ్ నిన్ను ఒక రకంగా పైకి తీసుకొస్తుందేమో కానీ దైవ జ్ఞానం ఉంటే, దైవ జ్ఞానంతో నీతిగా నిజాయితీగా నువ్వు పనిచేస్తే, ట్రూత్ఫుల్గా పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వచ్చి సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో నిలబడతావు. ఇదే వచనంలో భయభక్తులు కలిగినట జ్ఞానం నాకు మూలం అనే వచనంలోనే మనకి ఇంకొక వచనం కూడా ఉంటుంది. భక్తిహీనులు జ్ఞానాన్ని త్యజిస్తారు, జ్ఞానమును తిరస్కరిస్తారు. వారు జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి మంచి సలహాలను వినరు, మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఆలకించరు, వాళ్ళకి బుద్ధి ఉండదు, జ్ఞానహీనులుగా ప్రవర్తిస్తారు, మూర్ఖత్వంతో నిండి ఉంటారు, ఎప్పుడు నేర్చుకోవటానికి వెనకాడుతూ ఉంటారు. అలాంటి బుద్ధిహీనులు భయభక్తులు లేకపోవటం వల్ల వారు అలా తయారవుతూ ఉంటారు. అందుకనే ఈరోజు మనం ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి పనిలో దైవాన్ని గౌరవిస్తాను, దేవుని సంతోషపెట్టే పనులు మాత్రమే చేస్తాను, దేవుని సలహాను తీసుకుంటాను, నా ప్రతి నిర్ణయం వెనుక ముందు దేవుణ్ణి అప్రోచ్ అవుతాను, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను అని నీవు తలస్తే ఖచ్చితంగా ప్రతి విషయంలో నా విషయంలో దేవుణ్ణి ముందు పెడతానని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మారినట్టే లెక్క. ఆ విధంగా మన దేవుణ్ణి ప్రతి విషయంలో ముందు పెట్టడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, అనుగ్రహాన్ని దయచేయమని ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమామయులైన తండ్రి, ఈరోజు మాకు ఈ వాక్యాన్ని దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ ఎడల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం ప్రభువా. ఈ లోకంలో మేము జీవించడానికి జ్ఞానం ఎంతో అవసరం. లోకం ఇచ్చే జ్ఞానం కంటే ప్రభువా మీరిచ్చే జ్ఞానంతో మా జీవితంలో మేము ఉన్నతమైన స్థానాన్ని పొందగలం ప్రభువా. ఈ లోకపు తెలివితేటల కంటే మీ పరలోక జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మిమ్మల్ని గౌరవిస్తూ మీ భయభక్తుల్లో జీవించే హృదయాన్ని మాకు ఇవ్వండి. మేము చేసే ఈ ప్రార్థనలో ప్రభువా మాకు తోడు నీడగా ఉండి మేము ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ ద్వారా జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థనను మీ బలమైన ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, నేను చెప్పిన తర్వాత ఈ మాట చెప్పండి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఉన్నతమైన వ్యక్తులుగా తయారవుతాము. ఏంటంటే, నేను నా స్వబుద్ధి మీద ఆధారపడను, నేను దేవుని జ్ఞానముతో అడుగులు వేస్తాను. మళ్ళీ చెప్పండి. నేను నా స్వబుద్ధి మీద ఆధారపడి ఉండను, దేవుని జ్ఞానముతో నా అడుగులు ప్రారంభిస్తాను. మరొక మారు, నేను నా స్వబుద్ధి మీద నమ్మకం ఉంచను, దేవుని జ్ఞానముతో నా అడుగులు ముందుకు వేస్తాను. నేను దేవుని జ్ఞానాన్ని వెతకడానికి సిద్ధంగా ఉన్నానని కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా దేవుడు తన జ్ఞానముతో నిన్ను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థించినందుకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.